మన కాళేశ్వరంలో ఉన్న లస్సీ పాయింట్ అవుట్ చేసిన పనికే ఇంకోసారి అట్ట పోకూడదు అనిపిస్తుంది రా నాయన. అసలు ఏం జరిగిందో చెప్తాను, ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. సాయంత్రం 6 అవుతుంది, అమరేష్ గారు కాల్ చేశాడు. ఏమరా అంటే లస్సీ పాయింట్ పోతాం రామావ అన్నాడు. ఒరే లస్సీ పాయింట్ మళ్ళీ వెళ్ళొచ్చురా, మా ఇంటికి రాములూరు గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం రా అని చెప్పి ఆడికైతే తీసుకొచ్చాను వాళ్ళని. అయితే వాళ్ళని లోపల రండి అడిగితే మీరు రామావ అన్నారు. ఏమరా అంటే స్నానం చేయలేదన్నారు. సరే ఇంకా నేను లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చి హనుమంతుడి దగ్గర మీతో ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటా సార్ అంటే సరే తీసుకోరా అన్నాడు. అయితే నేను ఆనందంగా తీసుకున్నాను. దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చానో లేదో బండిలో నన్ను వేసుకొని అమరేష్ గారు పార్థు గారు లస్సీ పాయింట్ అయితే తీసుకొచ్చేసారు నన్ను. ఇప్పుడు ఇక్కడ ఒక డీప్ డిస్కషన్, అరగంట చూపు ఏం ఆర్డర్ ఇద్దాం అనేసి. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము, దాని తర్వాత మనం వచ్చి బర్గర్ ఆర్డర్ ఇచ్చాము. కొత్త రకంగా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. తినేటప్పుడు అయితే నోరు కాలిపింది, ఎందుకంటే వాడు వేడి వేడిగా ఇచ్చాడు. కాలిపోయిన మన నోరుని చల్లబరచాలంటే కూల్ డ్రింక్ తీసుకోవాలా, అందుకోసం అని చెప్పి ఓరియో షేక్లు 3 ఆర్డర్ చేసాము ముగ్గురు కలుసుకొని. ఇంకా తినేసి గమ్మును కూర్చో ఉన్నాము. అప్పుడే బిల్లు వచ్చింది. బిల్లు చూడగానే ఫ్యూజులు ఎగిరాయి, ఎందుకంటే 1050 రూపాయలు అయింది. కానీ ఇంత అమౌంట్ కి ఆ ఫుడ్ అయితే అస్సలు వర్త్ కాదు, ఎందుకంటే టేస్ట్ బాగుంది కానీ అంత వర్త్ కాదు.